అస్సలం వాలేకుమ్ ఎవ్రీవన్. ఇప్పుడు నేను మా వారేంచో బయటకు వెళ్తున్నామండి, కొంచెం షాప్‌కని మార్కెట్‌కి. అక్కడ కొంచెం పని ఉందనమాట మా వారికి కూడాను. నేను కూడా మార్కెట్ పని ఉంది, అందుకనేసి బయలుదేరాము. ఇప్పుడు టైం అయితే 7 అవుతుందనమాట. సో, ఇప్పుడు ఇదిగోండి ఇది మార్కెట్. ఇక్కడ ఫస్ట్ మా వారేంచో తను కావాల్సిన సామాన్ల కోసం తను వెళ్ళారు షాప్‌కి. నేనైతే బయటున్నాను బైక్ దగ్గర. సో, అక్కడ నుండి మళ్ళీ మార్కెట్‌కి వెళ్ళాము, కాయగూరల షాప్‌కి. ఇదండి ఇది కాయగూరలు ఏం కావాలో అన్నీ తీసుకుంటున్నాము. సో, ఇదిగోండి ఇదంతా మార్కెట్ అనమాట. చాలా పెద్ద మార్కెట్ ఇక్కడ. సో, ఇక్కడ మార్కెట్ పని అయిపోయిన తర్వాత ఇంక అక్కడ నుండి వేరే షాప్‌కి వెళ్ళి అక్కడ కూడా కొంచెం పని చూసుకొని అక్కడి నుంచి మరి ఇంటికి బయలుదేరిపోయాము. అయితే వెళ్తున్నప్పుడు మా వారు ఏదో మాట్లాడుతున్నారనమాట. సో, దానికి నేను నవ్వుతున్నాను. అంటే మా అబ్బాయి ఇప్పుడు ట్యూషన్‌కి వెళ్ళాడు. తను తీసుకొని రావాలనమాట 8:30కి అలాగా. ఆల్రెడీ టైం అవుతుంది. అయితే దానికోసం మా వారేవో అంటున్నారనమాట. సో, అదే నవ్వుతున్నాను. మరి ఇక్కడ నుండి నన్నైతే ఇంటి దగ్గర దింపేసి తను బాబుని తేడానికి ట్యూషన్‌కి వెళ్ళిపోయారు. నేనైతే ఇంటికి వెళ్ళే కాయగూరలన్నీ కూడా తీసేసి అన్నీ ఎక్కడిదక్కడ సర్దుతున్నాననమాట. బాక్స్‌లో వేయడము, ఇలాగా మొత్తం అన్నీ ఉంటాయి కదా! మన పనులన్నీ ఎలా ఉంటాయో మీకు తెలుసు. సో, ఇక్కడ ఏమంటే నేను పచ్చిమిర్చి తీస్తుంటా ఇలాగొచ్చిందనమాట ఒక పచ్చిమిర్చి. ఒకే దీంట్లో 2 పచ్చిమిర్చి అనమాట. వెరైటీగా ఉంది కదండీ! సో, అదే మీకు చూపిస్తున్నాను. ఓకేనండి. మన వీడియో నచ్చితే మాత్రం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఆ వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ముందు ముందు మంచి మంచి వీడియో చూపిస్తాను. మేము నాగ్పూర్ కూడా వెళ్ళామండి. దానిది కూడా నేను వీడియో కొన్ని షార్ట్స్‌లా ఇలా మీకు పెడుతుంటాను. సో, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి. బాయ్. Oh my God!